నేడు విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సహకరిస్తుందని కార్మికుల్లో అనుమానాలు అధికమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడంపై అనేక సందేహాలకు తావిస్తోంది. గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికారు. అయితే ఇప్పుడు సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నోరు మెదపడం లేదు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఫిక్స్ అయిందని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూటమి కూడా యూటర్న్ తీసుకుందని పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారస్వామి ఇవాళ స్టీల్ ప్లాంట్ పరిశీలించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, చెప్పండి. సో స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఏంటి? కుమారస్వామి ఈరోజు పర్యటిస్తున్న దాంట్లో కార్మికులందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం దీనిపై ఏం చేస్తోంది? అప్డేట్ చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్పై నీడలో కమ్ముకున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరిస్తుందనే అనుమానాన్ని కార్మిక సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి నేతలు అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చారు. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకునే బాధ్యత మాది అంటూ హామీ ఇచ్చారు. తమను గెలిపించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా వారు ఎక్కడా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా వారు మాట్లాడడం జరగలేదు. ప్రధానమంత్రి దగ్గరికి ఇటీవల కాలంలో చంద్రబాబు వెళ్ళినప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కూడా కనీసం ప్రస్తావించలేదు. గతంలో తనకు ఎంపీ ఎమ్మెల్యేలుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా అడ్డుకునేవాడిని, పార్లమెంట్లో పోరాటం చేసేవాడిని అని చెప్పిన పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం ఆయనతో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నామమాత్రానికైనా స్పందించలేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో ఇంగ్లీష్ పేపర్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై యూటర్న్ తీసుకుందంటూ కూడా కథనాలు రావడం కార్మికుల్లో పలు అనుమానాలకు తావిస్తుంది. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి, కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్లోని పర్యటిస్తున్నప్పటికీ కూడా అద్భుతాలు ఎవరు కూడా ఆశించవద్దని, ఇక్కడున్న పరిస్థితిని మాత్రం తెలుసుకునేందుకే ఆయన వస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే శక్తి కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది ఈ నిర్ణయం క్యాబినెట్లో తీసుకుంది కాబట్టి ఆయనే ఆపగలరని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చినప్పటికీ కూడా కేవలం అధికారులతో మాత్రమే సమావేశం అవుతారని కూడా స్పష్టం చేయడంతో ఇక్కడ ఈరోజు కుమారస్వామి వచ్చినప్పటికీ కూడా కార్మికులకి ఎటువంటి ఉపయోగం లేదు. ఆయన ఎటువంటి ప్రకటన కూడా చేయరు. కేవలం అధికారులతో మాట్లాడిన తర్వాత, కార్మిక సంఘాలతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతారు తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని కానీ, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తామని కానీ, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ముడిసరుకులకు సంబంధించిన గనులను కూడా తాము ఏర్పాటు చేస్తామని హామీ అయితే మాత్రం ఎవరనే విషయం అయితే కార్మికులకు అర్థమైంది. దీంతో కేవలం నామమాత్రంగానే ఈరోజు కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటన జరుగుతుంది. దీనికి మాత్రము వెనక నుండి పూర్తి సహాయ సహకారాల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అనుమానం కూడా వ్యక్తమవుతుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు లేఖ రాశారు. అలాగే కార్మిక సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటంతో గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా గట్టిగా బలంగా అడ్డుకోగలిగారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నామమాత్రానికైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద నోరు మెదపకపోవడంపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హరి. ఆల్రైట్ నాయుడు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై మరోసారి నీడలు కమ్ముకుంటున్నాయి. గత 5 ఏళ్ల పాటు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ పోరాటం వృధా అవుతోంది. రాష్ట్ర ప్రజలతో భావోద్వేగ సంబంధం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంపై అధికార టీడీపీ మరోసారి యూ టర్న్ తీసుకుంది. ఎన్నికలకు ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్న టీడీపీ ఇప్పుడు ప్రైవేటీకరణ అనివార్యమంటూ నేషనల్ మీడియాకు లీకులు ఇస్తుండటం ఇందుకు నిదర్శనం. జాతీయ మీడియా కథనాలతో సోషల్ మీడియాలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది.
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్లమని 3 రోజుల క్రితం విశాఖలో టీడీపీ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండి కూడా ప్రైవేటీకరణను అడ్డుకోకుండా ఇబ్బందులంటూ రాగాలు తీయడంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను భారీగా విస్తరించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించే ప్రైవేటు సంస్థకు కేంద్రం విక్రయించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఒక భారీ ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడితే దాని ద్వారా ఉపాధి లభిస్తుందంటూ టీడీపీ కూడా ప్రైవేటీకరణకు అంగీకారం తెలిపినట్టు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ చేయడానికి దాదాపు రంగం సిద్ధమైంది. ఒకప్పుడు 10%, 20% షేర్లు డిజిన్వెస్ట్మెంట్ అంటూ భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈసారి వ్యూహాత్మకంగా అమ్మకం పేరిట ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఆరాటపడుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం మడుగులొత్తుతోంది. ఏపీలో అధికారం మారిన వెంటనే కేంద్రం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. నష్టాల పేరుతో కేంద్రం స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు సమాచారం. ప్రైవేటీకరణ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రైవేటు చేతికిస్తే పెట్టుబడులు పెరుగుతాయి కదా అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించడంలో వివక్ష చూపుతూ వస్తోంది. దీనివల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40% ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్ ప్లాంట్కు 60% వ్యయమవుతోంది. దీంతో గత 4 ఏళ్లలో 3 ఏళ్ల పాటు నష్టాలను చవిచూసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ నిర్ణయం మంత్రుల పరిధిలో ఉండదంటూ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కామెంట్స్ చేశారు. ప్రధాని నాయకత్వంలోని కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. సెయిల్లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, వాటిపై కొన్ని హద్దులు, అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటనలో అద్భుతాలు ఉండకపోవచ్చన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండటంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న జనసేన ఎంపీలు ఈ అంశంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, కానీ టీడీపీ మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.